My love is gone, my love is gone. అనిల్ గా నువ్వు ఏం మనిషిరా ఇంట్లోనే ఉంటావా అనిల్ గా చూడు ఇట్లా రా అప్పుడప్పుడు రా బయటికి రారా అనిల్ గా ఎప్పుడు ఏం ఉంటారు రా బయట అప్పుడప్పుడు వచ్చి ఇట్లా వీడు వానలో నాను ఏమైతుందిరా ఇలాంటి ట్రిప్ అయితే ఇట్లాంటి అయితే క్రేజీ క్రేజీ థ్రిల్లింగ్ ఉంది క్రేజీ మామూలుగా లేదు వర్షంలా తిరుగుడు కార్లో అయితే కూర్చుర్రు 12:30 అవుతుంది శ్రీశైలం పోయే రూట్ లో మధ్యలో మేమైతే ఆగైతే పులిగూర తింటున్నాము ఏకొద్దాం బాయ్ నువ్వు గల్ల పట్టుకోదాం అసైతే గల్ల పట్టుకోదాం నీళ్ళు వచ్చింది గాయస్ మంచిగా మాతో మాట్లాడుతుంది అది వచ్చి ఏం కావాలి నీకు ఎట్లు ఒక్కొక్కడు కట్టేటప్పుడు చూపించారా బాయ్కి ఇంకా కట్టవసలేదు దోతి గాయస్ ఫైనల్ రెడీ అయితే అయిపోయినాం మనం అయితే దర్శనానికి పోతున్నాము రెడీ అయ్యి అంతా కంప్లీట్ అయిపోయేసరికి 4:30 అవుతుంది నాకు తెలిసి శ్రీశైలంలో దర్శనానికి దేవుని దర్శనానికి అయితే ఒక 2 గంటలు పడుతున్నాం కానీ లాస్ట్ తీసుకుని ప్రసాదం కాడ కూడా 2 గంటలు 2 గంటలు కాదు ఎక్కువనే పడుతుంది సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మనం ఇవాళ అయితే శ్రీశైలం పోతున్నాం గాయస్. ఓరోరు వస్తారు చూపిస్తాం మీకు. అనిల్ గాడు అయితే వైట్ గాడు అయితే ఎవ్వరు వస్తలేరు గాయస్. రారా రారా అంటే వస్తలేరు అలా అయితే. హాయ్ గాయస్, ఏయ్ శ్రీశైలంకి రెడీ అయ్యారు. ఖాళీ కోమా మొత్తము శ్రీశైలం పోతున్నాము. ఎంత అయితే ఇప్పుడు మనం పోతే ఎంత అయితే టైం అడిగి పోయేసరికి? అరే గాస్ అనిల్ గారు రమ్మన్నా, ఈడైతే అసలే వస్తలేడు. గీదానికే చెప్పు ఏమైంది? పైసలు కాదు ఏం కాదు, ఇంట్రెస్ట్ లేదంట ఆయనకి. సీసం ఇంట్రెస్ట్ కాదు, నా దగ్గర పైసలు లేవు. పొద్దున్న పైసలు పెట్టుకొని తీసుకోను అంటే పైసలు నా దగ్గర లేవు. అవసరం మనం పెట్టుకుంటే ఒక రేంజ్ ఉంటది. రమ్మంటే వస్తలేరు, ఇంట్రెస్ట్ లేదు. అది చూడు పెళ్లి కొడుకు లేక పెళ్లి కొడుకు బయట కాలేడు. లేడాడు మనం అయితే ఫైనల్లీ శ్రీశైలం అయితే పోతున్నాం గాయస్. నేనైతే ఫస్ట్ టైం పోతున్నా. చిన్న ఉన్నప్పుడు అయితే నా పుట్టెంటికలు తీసినట్టు నాకైతే గుర్తే లేదు. ఫస్ట్ టైం అయితే మనము మాకు కూడా ఒక రోజు టైం వస్తుంది. మీరు రమ్మని ఆల్రెడీ రమ్మని ఇంటికి ఈడైతే వస్తలేడు. ఈయన బ్యాడ్ లాక్ అనమాట. అదైతే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. ఇల్లు కడుతురు గాయస్. అన్ని అయితే కొత్తగా అయితే ఇల్లు కడుతురు. నీకు తర్వాత అయితే ఇల్లు అయితే చూపిస్తాను నేను. అదైతే ఇప్పుడు అయితే ఏం చేస్తుర్రా? ఇల్లు ఎంత కాడికి వచ్చింది మీది? ఒక 50% కంప్లీట్ అయింది. 50% కంప్లీట్ అయింది గాయస్. 70% కంప్లీట్ కాగా నేనైతే ఒక ఇల్లు హోమ్ టూర్ అయితే కదా మనీలు కానీ వాళ్ళది. చెప్పరా వచ్చి. ఏం లేదు, ఇక్కడ పోతున్నావు స్టాండ్ చేస్తారంట గాయస్. ఏం చేసావు? తిరుపతికి వెళ్ళి ఏం కావాలి? తిరుపతి కాదు పోయేది, శ్రీశైలం పోతున్నాం. శ్రీశైలంకి వెళ్ళి వచ్చేటప్పుడు లడ్డూలు పట్టుకోవాలి. లడ్డూలా ఎన్ని కావాలి? ఒక 3 వచ్చరా. ఒకటేమో నాకు, ఇంకా 2 ఏమో మా దోస్తు. వైట్ గానికి వద్దా? వైట్ గానికి ఒకటి ఇస్తా, ఒకటి మా దోస్తుకి ఇస్తా. కొబ్బరికాయ రెడీ చేసినాం. కావాలి క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుతున్నా అందరినీ. క్షేమంగా పోయి లాభంగా రావాలా? అందరు ఈ షాట్ల మీద పోతున్నారు. ఈ షాట్ల అది ఏమైనా పద్ధతేనా? ఏమైతుంది? ఉబ్బరిస్తుంది అంట గాయ. ఎన్ని గంటలకు పోదామని 9 అయితే గేట్లు బంద్ చేస్తారంట. టైం ఈయన 7 అవుతుంది. మధ్యలో డిస్కో రాజా. అరే అవు అయ్యా, హ్యాపీ బర్త్డే భానుబాయ్. బర్త్డే ఆయన అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇవాళ అయితే మా భానుగాని బర్త్డే ఉంది. రేపు అయితే పవన్ బాయ్ బర్త్డే కూడా ఉంది. రేపు పైసలు లేవు అంటారు. టూర్ అయితే ఇలా ఏంది బాయ్, బర్త్డేలు పెట్టుకో. 2 బర్త్డేలు ఉన్నాయి, ఒక్కరన్నా తీసుకోవద్దు. సిండికేట్ వేసుకొని శ్రీశైలం పోదాం అంటారు. ఇది పద్ధతేనా? శ్రీశైలం ఏం లేదు, ట్రిప్ క్యాన్సిల్ చేయక చాలా రోజులు అవుతుంది. ట్రిప్ క్యాన్సిల్ స్టోరీ నడుస్తుంది.
ట్రిప్ పోతున్నాం అని కార్ ఇచ్చి కానీ ట్రిప్ పోతలేరు అంతే. ట్రిప్ పోతున్నాం రా, ఎందుకు పోతలేము, ఈడొస్తలే ట్రిప్. కాకపోతే నేను లేని ట్రిప్ పోతున్నా పృథ్వన బయట కానీ తెలిస్తే వాడు ఘోరంగా ఏడుస్తాడు, వాడికి తెలియదు. మనం అయితే శ్రీశైలం పోయి పొట్టు ఎంజాయ్ చేద్దాం గాయస్. ఇలా అయితే వస్తలేరు, వీళ్ళకైతే అదృష్టం లేదంటున్నా. నెక్స్ట్ పోతాం. నెక్స్ట్ ఎవరు పోతారు? నేను వైట్ వాడు, కెమెరామ్యాన్ రాజు, డి వంశీ ఆడు ఇక పోతున్నా. పృథ్వన అయితే పోతురు. అంతే నీ బతకంతే. ఇక ఏడికి రావు నువ్వు, ఇంతే ఊర్లు ఉండవలసిందే నువ్వు. మనం నెక్స్ట్ లండన్ పోతున్నాం. లండన్ కాదు, ఏడవుడు ఈడు ఆటలకి వెళ్ళి కూడా అసలు కదలనే కదలాడు. బాయ్ 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 పోరా బాయ్ పో. అట్లా ఏమైంది బాయ్, లేట్ చేస్తారు మరి. ఎట్లా మరి పోదాం అవుద్దా? ఇప్పుడు కేక్ పోదామా? ఈడంది మధ్యలో టైం పాస్ ఈయనే కేక్ పోదామా? వేరే ముంగల పోదాం. ఏ ఊర్లో వద్దు, జర బయట బడ్జెట్ కోసం ఆలోచిస్తారు కదా. సరే బాగా నువ్వు కేక్ కోసం దావత్ ఏమని ఈడు మనమే టూర్ ఎందుకు వస్తుంది తెలుసా? ఈడు ఉంటే దోస్తులకు దావత్ ఇవ్వాల్సి వస్తుంది అని మా ఇంటి వస్తుంది గాయస్. ఈడు బాగా ఎందుకు వస్తుంది మన ఏమంటే దోస్తులు దావత్ ఇవ్వాల్సి సార్ మన ఏమంటే వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి అట్లా మాట్లాడు. మన శ్రీశైలం ట్రిప్ పోయినప్పుడు అది పద్ధతే నా ఇప్పుడే గ్యాస్. మన వాళ్ళు అయితే పులిహోర తీసుకొని వచ్చారు, ఆడుకోనికే పులిహోర తీసుకొచ్చారు. ఆకలి అయితే తిన్నికే పులిహోర ఇచ్చారు మా వాళ్ళు అయితే. శ్రీశైలం సేఫ్టీ అయితే కిషోర్ గారు అయితే ఏమేమి తెచ్చిన కదా కదా. ఇవేంటివి? శాల్వాలు, గెంటే గాయస్. గెంటే చూసిరా కూడా చూపిస్తారు. గెంటే పులిహోర గాయస్. పులిహోర వేసిండు మా కోసం అయితే. కిషోర్ గారు అయితే కష్టపడి అయితే పులిహోర వేసుకొని వచ్చిండు. మరి పులిహోర తెచ్చారు. ఆకలి అయితే తిననీకి నేనైతే ఏం కష్టపడలే, ఇంట్లో చేసిరు. అది ఇంటోలతో చేపించుకొని వచ్చిండు. ఇంటోలో చేపిస్తే తెచ్చినట మెచ్చుకోవాలని వాడు అట్లా చెప్తుండు. స్నానం చేయరు ఏం చేయరు గాయస్. ఇడైతే తానమే చేసుకోలేదు, అట్లనే వస్తుంది. ఏం లేదు, మంచిగా రెడీ అయ్యి వచ్చిన, నీట్ గా స్నానం చేసి రెడీ అయ్యి దేవునికి పూజ చేసి వచ్చిన. వీళ్ళు ఎట్లా పడతారు ఏం రమ్మి అవతారాలు ఉండరు గాయస్. చూడు నన్ను చూసి నేర్చుకోర్రా మీరు. ఆయన ఇంకా లాగేసుకొని ఇట్లా వస్తుండు పటేలా. ఎండాకాలం గాలి కోసం లాగేసుకుని బాగా. ఈయన వల్ల అయితే ట్రిప్ అంతా క్యాన్సిల్ అవుతుండే గాయస్. ఈడైతే మొత్తం ఈయన వల్ల లేట్ అయింది బర్త్డే. అది ఒక దావత్ చేయలే, ఏమీ లేడు. ఇంతసేపు లేట్ చేసిండు. 5 గంటలకు వచ్చి వీడికి నేను 5 గంటలకు వస్తే టైం చూస్తే 9 అయింది. టైం 9 అయింది, ఇంకా నుసులుతూనే ఉర్రు. ఇక పూజ చేస్తుండే ఇప్పుడు. ఇక అయ్యా నితిన్ కొబ్బరికాయ ఇప్పటికే 10 ఎంత అవుతుంది టైం? 10 అవుతుంది టైం అయితే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మా వాళ్ళు అయితే. సుతారం చేసి ఆడికెళ్ళి గదిలో 10 అయింది ఇప్పటికి. వచ్చి సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అవుతున్నాం మనం శ్రీశైలము ఫైనల్. బాయ్ కార్ ఎట్లుంది? అట్లా కారు బాగుంది గాయస్. కారు చూపిస్తా ఎట్లుందో చెప్పారు సరే. బంకులు అయితే చాలా మంది అయితే ఉర్రు. పవన్ బాయ్ డ్రైవర్ పవన్ బాయ్. మా ప్రాణాలు మొత్తం వీడే చేతులు, ప్రాణాలు మొత్తం బాయ్ చేతిలోనే. శ్రీశైలం పోయిన దాకా బాయే కాపాడాలి మమ్మల్ని అయితే. మరి ఎట్లా తీసుకోవద్దు కూడా తెలియదు. బాయ్ ఎట్లా తీసుకోవద్దు? కేక్ కటింగ్ ఒక్క నిమిషం. కేక్ కటింగ్ డిస్కషన్ చేస్తారు కేక్ కటింగ్ కోసము. ఈడ కట్ చేస్తారా? ఈడ ఈయన బగ్గులా కేక్ కటింగ్ ఈయననా? రెడీ ఊరు గాయస్. మన పూర్లో అయితే కేక్ కట్ చేయనికే 2 బర్త్డేలు ఉన్నాయి యార్ అయితే. హ్యాపీ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. దావత్ ఎప్పుడు ఇస్తావు మరి? దావత్ గట్టి ఇవ్వాలి. బర్త్డే చేసుకున్నాడు కాదు, పైసలు లేవు. మొత్తం ఖాళీ. బానిగాని బర్త్డే దావత్ గట్టి చేశాడు బానిగాడు. చలో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాన్ ప్రకాష్. బాల్ ప్రకాష్ దావత్ గట్టి ఇవ్వాలి మళ్ళా. కేక్ ఇంత కష్టపడి ఇంత దూరంకే అంతే మరి. ఇంకో రౌండ్ వాళ్ళ వెయిట్
కెమెరామెన్ గంగతో రాంబాబు మొత్తం కిషోర్ గారు అయితే అందరికి పెయింట్ వేస్తుండు గాయస్ స్ప్రేతో అంతా పెయింట్ వేసి పడేసి అందరు కొట్టాలి పెయింట్ సక్సెస్ఫుల్ గా బాన్గాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే గట్టిగా అవుతున్నాయి. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 5-6 ట్రిప్పులు వేయొచ్చు క్యాజువల్ గా వచ్చి కానీ ఇదే ఫస్ట్ టైం. శ్రీశైలం పోదాం అంటారు కానీ మొత్తం ట్రిప్పులు అన్ని క్యాన్సిల్ చేశారు. ఇవాళ కూడా జస్ట్ మిస్ క్యాన్సిల్ అవుతుండే. ఫైనల్లీ మనం అయితే శ్రీశైలం అయితే పోతున్నాము. అట్లా అదృశ్యం అనుకోవాలి మనది. పవన్ భాయ్ అట్లా లాజ్ చేస్తాడు అప్పుడప్పుడు. బిల్ పాస్ చేసిండు పవన్ భాయ్. మొత్తానికైతే మరి పోతున్నాం మనం అయితే. అరే అనేది ఏందిరా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు. అరా రావారా బయటికి రారా బయట. అరే నీకే రా బయట ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా. ఇళ్ళల్లో నవ్వులుతారే జగసివారి నోడులో కదేలుతాడు. My love is gone, my love is gone. అయిపోయింది ఫుల్ వర్షం అసలు అయితే మామూలు మరి ఘోరం వర్షం అయితే ఫుల్ వస్తుంది. సైడ్ అయిపోయినాం. కార్ అయితే పక్కకైతే ఆపుకున్నాము. పవన్ భాయ్ ఎన్ని బాయ్ ఇది మనకు దేవుడు కరుణిస్తున్నాడు వర్షంతోనే. మన రాకతోని వర్షాలని మంచి రోజు మురుగశీల కార్తీ మురుగశీర కార్తంట. మంచిగా వాన వస్తుంది శ్రీశైలం. రావడంతో రావడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు రైతులకు కూడా మంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్షం అయితే ఫుల్ వస్తుంది. సైడ్ కి అయితే కార్ ఆపుకున్నాం మేమైతే. పక్కకు కూడా ఆపుకోరు. టైం పడుతుంది. అర్థం అయితే కనిపిస్తలేదు కూడా కనిపిస్తలేదు అసలు. మామూలు కొడతలేదు వర్షం అయితే. టైం 12 అవుతుంది గాయస్. ఇంకా మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కూడా దాటరా. 50 కిలోమీటర్లు పోవాలి. 300 కిలోమీటర్ కాదు 50 కిలోమీటర్లు కూడా దాటలేదు మేమైతే. గాయస్ ఫుల్ వర్షం వస్తుంది. వర్షంలో అయితే దిగినాము. మామూలు వర్షంలో అయితే వర్షంలో క్రేజీ ఫీల్ ఉంది. వర్షంలో అయితే క్రేజీ ఫీల్ ఉంది గాయస్. మామూలు లేదు. వర్షం అయితే ఫుల్ వస్తుంది. వైబ్ అయితే ఖతర్నాక్ ఉంది గాయస్. వర్షంలో అయితే ఎంజాయ్ మామూలుగా లేదు అసలు. ఎడున్నావురా అందరు దిగిర్రు. కారు చూడండి మా ఎట్లుందో మొత్తము ఖాళీ. పవన్ భాయ్ దిగవా నువ్వు వాళ్ళకెళ్ళే. వర్షము ఫుల్ వర్షం. ఎంజాయ్ రా అనిల్గా. నువ్వు ఏం మనిషిరా ఇంట్లోనే ఉంటావా రా అనిల్గా. చూడు ఇట్లా రా అప్పుడప్పుడు రా బయటికి రారా అనిల్గా. ఎప్పుడు ఏం ఉంటారు రా బయట. అప్పుడప్పుడు వచ్చి ఇట్లా వీడు వానలో నాను ఏమైతుందిరా. ఇలాంటి ట్రిప్ అయితే నేను ఎప్పుడు ఇట్లాంటి అయితే క్రేజీ థ్రిల్లింగ్ ఉంది కాదు. క్రేజీ మామూలుగా లేదు. వర్షంలా తిరుగుడు కార్లో అయితే కూర్చుర్రు. కార్లో కూర్చుర్రు. వర్షంలో మామూలుగా లేదు. వైపు ఖతర్నాక్ ఉంది. డోర్లు వేసిరంద్రా. డోర్లు వేసుకు దీ అదే డోర్ తీరా బాబు వాన వస్తుంది రా. డోర్లు తీసారు డోర్లు వేసుకురు. తీరా తీబే. మా నాన్న కొట్టిర్రా మీరు అక్కడ జర్రా తడుచు ఏమైతుంది. చలో గాయ్స్ ఫైనలీ మనం పెట్రోల్ బంక్ కాడ ఆగినాము. వానకైతే ఎట్లుంది వర్షంలో జర్నీ ఎట్లుంది. బాగా బాగుంది గాయ్స్. కానీ థ్రిల్లింగ్ ఉంది. థ్రిల్లింగ్ ఉంది గాయ్స్. క్రేజీ అసలు.
గ్యాస్ టైం 1 అవుతుంది. టైం 1 ఎంత అవుతుంది రా బాగా? టైం 1 అవుతుంది గ్యాస్. మేము ఏం చేసాం అంటే మధ్యలో కారావి పులిహోర తింటున్నాము. ఎంత అయింది టైము? 12:30 అవుతుంది గ్యాస్. శ్రీశైలం పోయే రూట్లో మధ్యలో మేమైతే ఆగైతే పులిహోర తింటున్నాము. ఇంద్రా మనది ఇంద్రా 1 కాదు 12:30 పులిహోర తింటున్నాం గ్యాస్. కిషోర్ గారు పులిహోర ఏమైంది బాయ్? పులిహోర ఎంత కాడికి ఉందా అయిపోయిందా? బాయ్ మొత్తం మెయింటెనెన్స్, శ్రీశైలం మెయింటెనెన్స్ మొత్తం బాయ్దే. ఈ బాయ్ చూడ బాయ్ ప్లేట్ 130. ఏ దోశ ఇడ్లీ దోశ పచ్చడి అక్కడనే ఉంది, తీసుకోవాలమ్మా. పచ్చడి తీసుకురావాలి నువ్వు. గిరాకుందమ్మా, చాలా గిరాకుంది. ఏడా అంతా అయిపోయిందిగా, రావాలి. అంత అయిపోయిందిగా అంకుల్. గిరాకుంది ఆట అయిపోతామ్మా. పులిహోర ఫైనల్ అయితే పులిహోర తింటున్నాం ఆకలి మంటకు అందరైతే. శ్రీశైలం వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఏసీసీ ఆపోజిట్ ఇక్కడనే ఉంటుంది మా టిఫిన్ సెంటర్. పులిహోర అన్ని హోల్సేల్ రేట్ కి అమ్ముతాం అండి. రన్నింగ్ ఎంత ప్లేట్? ఎంత పులిహోర? 30 రూపాయలే. ప్లేట్ 30 రూపాయలు. ప్లేట్ 30 రూపాయలు. అలాగే ఏమేమి వేసావు మరి? కర్రీస్ ఏం లేవు, సప్ప ఎట్లా తింటారా? మామిడికాయ చట్నీ ఉందండి. మామిడికాయ చికెన్, మామిడికాయ చికెన్ దేవో మరి. ఒక్క నిమిషం మామిడికాయ చికెన్ తెచ్చినాడు. మామిడికాయ చట్నీ అంత నాకు మామిడికాయ చట్నీ ఎట్లుంది రా? మామిడికాయ చికెన్ ఎట్లుంది బాను? బానే ఉందా? బానే ఉందా అంట మరి? ఎర్రగా ఉందా? జీడిపాప జీడి కాదురా అది, జీడి కాదు. అరే జీడి అంటారా దాన్ని? జీడి అంటుండీడు. అయ్యి ఎల్లిపాయ అంటారు రా, జీడి కాదు. గ్యాస్ ఎల్లిపాయ జీడి అంటుండు మన బాగా. సారీ గాయ్స్, అందులో ఎల్లిపాయ అసలు ఏమీ లేదు గాయ్స్. చికెన్ మసాలా, బటర్ మసాలా. చికెన్ మసాలా మన చికెన్ అనుకుంటున్నారా? చికెన్ మసాలా రుచికరమైన ఆహారం. నితిన్ టిఫిన్ సెంటర్ నియర్ బై శ్రీశైలం. నితిన్ టిఫిన్ సెంటర్ నియర్ బై శ్రీశైలం హైవేనా? సో ఫైనల్ మనం అయితే ఎక్కడికొచ్చినాం? చెక్ పోస్ట్ ఇంకా 3 కిలోమీటర్లు బాయ్. ఆల్రెడీ కార్ అన్ని లైన్ కట్టినా. ఇప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచి? ఇంకా 63 ఉంటుంది. భవన్ బాయ్ డిచ్ మా డ్రైవర్ అయితే వండుకుండు గాయస్. బర్త్డే బాయ్ ఇట్లా బంత్ ఎట్లా బాయ్ నువ్వు? 9 గంటలకు వెళ్తే 3 అవుతుంది గాయస్. 9 గంటలకు వెళ్ళాం గాయస్. 3 అవుతుంది ఇప్పుడు. ఎంత? 3 అవుతుంది టైం అయితే. ఇక్కడ మొత్తం లైన్ కట్టినాయి కార్లన్నీ. ఫుల్ ట్రాఫిక్ అండ్ వర్షం. ఇంకా గేట్ క్లోజ్ అయినాయి అంట. 9 గంటలకే గేట్ క్లోజ్ అవుతాయి అంట. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ 6 కి తీసారు. 6 కా 5:30కా? 6 తీసారంట. వర్షం అయితే ఫుల్ వస్తుంది. 6 కంటే మరి మనం పోయేలోపు 8 అవుతుంది. కిషోర్ గారు వండుకున్న కోమానా అంతా గ్యాంగ్ మొత్తం బంద్. గ్యాంగ్ అంతా అలసిపోయి వండుకోరు గైస్. బీంగిట వండుకుంటుండే కానీ డ్రైవర్ పక్క కానీ ఆగిపోయినాము. లేకపోతే మేము వందాం కానీ మా డ్రైవర్ కి కంపెనీ ఇద్దామని ఇంతసేపు మా డ్రైవర్ కోసం అయితే మాకు చెప్పకుండానే వండుకుండేనా. జియో కంపెనీ ఏటో కంపెనీ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఎట్లుందిరా జర్నీ? మరి అది వర్షంలో నానుతున్నాం, తిరుగుతున్నాం. ఎక్స్పీరియన్స్, క్రేజీ ఎక్స్పీరియన్స్. గ్యాస్ ఫుల్ అయిందంట. ఏం చెప్తున్నావు బాయ్ నువ్వు? ఇంకా నిద్రలో ఏం చెప్తున్నా ఆయనకి అర్థమైతే. నిద్రపోతుర్రు ఫుల్. నిద్రలో ఏం చెప్తుండో బాయ్కి అర్థమైతే. బయటికి వెళ్దామంటే మా వాళ్ళకి అందరికి భయం అవుతుంది. ఎందుకంటే పుల్ చెప్పుకోపోవాలి భయపడుతుంది. ఎందుకుంటే ఈయనే ఉంటాయి. మరి సినిమాలను చూసి పుల్లు వస్తాయి. ఇప్పుడు సినిమాలు చూసి పుల్లులు రావు. 8 మంది ఉన్నారు ఇక్కడ. పుల్లని చూసి సింహాలు వస్తాయి. సారీ, జింకలను చూసి ఇప్పుడు పుల్లు వస్తాయి. అయితే 8 మంది జింకలు 7 మంది అర్థం కాలే. ఇటుకలు వస్తాయంట. ఇటుకలు ఎందుకు వస్తాయి బాయ్? ఇటుకల మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ అయితే?
6 కి అయితే పోతాం గాయస్. ఇప్పుడైతే మనం జర్నీ చేసి అయితే అలసిపోయాం కాబట్టి రెస్ట్. ఎన్ని గంటలకు లేదా మళ్ళా 5:30కి లేవాలి అంతే. 5:30కి లేచి గుండెం ఏం చేయాలల్లా స్నానం చేయాలి. స్నానమేడబ్బా ఈ నుంచి ఇక 63 కిలోమీటర్స్ పోవాలి. ఈ నుంచి మళ్ళీ 63 కిలోమీటర్స్ ఉంటుందా? అమ్మలా మనం ఘాట్ రోడ్ సెక్షన్ కి ఇంకా రాలి, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. నేను అంతేనా? ఇంకా 63 3 కిలోమీటర్ పోవాలంట గాయస్. అందరు వచ్చి పండుకోర్రా, ఏం చేస్తారు పండుకోరు. ఇక మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకుని 1 hour 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్. మళ్ళా మార్నింగ్ అయితే జర్నీ మళ్ళా వీడియో తీస్తా. ఓకే బాయ్, గుడ్ నైట్. ఇంకేం చెప్తావు? సీ యూ లెటరా? లేటర్. ఓకే బాయ్, గుడ్ నైట్ గైస్. మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు కలుసుకుందాం. చలో, గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచినాము, వెళ్ళిపోతున్నాం మళ్ళా శ్రీశైలం పోతున్నాం. మళ్ళా కాదు, ఆల్రెడీ గేట్ దాటినాం. ఇప్పుడు గేట్ దాటినాం అనమాట. సార్ మార్నింగ్ వ్యూ చేసుకోవాలి. ఖాళీ కోమా. నిన్న నైట్ 9:30 స్టార్ట్ అయినాం. నైట్ 3 గంటలకు వండుకున్నాం. నాకైతే నిద్రనే రాలే, పంది పడినట్టు పడిన వల్ల. చెప్పాలి ఎట్లరు. గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ బాయ్. కోమా షాట్ ఆలో ఇంకా బాను బాయ్. నీ బర్త్డే అయిపోయింది ఇక. ఇప్పుడు పవన్ బాయ్ బర్త్డే. ఇప్పుడు బర్త్డే బాయ్. నిన్న ఒకరిది, ఈరోజు ఒకరి. వర్షం వచ్చింది, వెదర్ అయితే సూపర్ ఉంది, వ్యూ కూడా హైలైట్ ఉంది. అంటే బ్యూటిఫుల్. ఎడుకోతున్నావు బాయ్? తానికి కాదు, అది ఇంకెడుకోపోతున్నావు నువ్వు. గాయస్ మనం అయితే ఇది శ్రీశైలం ఫారెస్ట్ అవుతున్నాము. సార్ వీడు రే మదర్ ఇట్లా ఆగినాం ఖాళీ. పవన్ బాయ్ ఏమైంది? ఈడెందుకు ఆపినావు? పవన్ బాయ్ అయితే ఇక్కడ రోడ్డు మధ్యలో ఆపిండు. ఏమైంది అడుగు. ఏమైంది బా? ఈడెందుకు ఆపినావు? లొకేషన్ చెక్ పోస్ట్ పెట్టాలి, ఈడ పెట్టి బండ్లు ఆపుతారంట. పొద్దుగాల క్రేజీ ఉంది గాయస్. పొద్దుగాల లొకేషన్ అయితే మామూలు లేదు. ఇటు పొద్దు నోట్లో ఏమేసుకున్నావురా బాబు నువ్వు? మసాలా. ఇట్లా ఇళ్ళకి తీసుకొచ్చారు. ఫారెస్ట్ పులులు వస్తారా భయ్? భయం అవుతుందిరా నిజంగా. జింకలు ఇట్లా పులు వచ్చి ఇట్లా చిల్లిగానే ఎత్తుకొని అట్లా రప్పు రోజు అట్లా ఎత్తుకొని పోవాలి టిల్లిగానే. ఇట్లా దూసుకొని వచ్చి ఇట్లా ఎత్తుకుంటే వదిలే ఉండాలి. వెదర్ చూడండి గాయస్, సూపర్ వెదర్ అయితే. ఖాళీ ఏం వేసుకున్నావు రా నోట్లా పొద్దుగాల? పాన్ ఏడుకోతాం బాయ్ నువ్వు. గల్ల పట్టుకోతావు అసలు, గల్ల పట్టుకోతావు నీళ్ళు. అడవిలోకి వచ్చిర్రు, ఏమేమో వేస్తారు గాయస్ వీళ్ళంతా అడవిలోకి వచ్చి. లొకేషన్ బాగుంది కదా, సూపర్ ఉంది కదా లొకేషన్. ఘాట్ రోడ్లోకి అయితే ఎంట్రీ అయినాం గాయస్. మనం అయితే మన బాన్గాడు చెప్తుండే ఘాట్ రోడ్లోకి ఎంట్రీ అయినామంట. తెలియదు ఇప్పుడే. ఉందా రోడ్ అసలు? ఇది రోడ్ లొకేషన్ మంచిగా ఉంది గాయస్. లొకేషన్ జబర్దస్త్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినా, మనకేం తెలియదు ఇలా. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? 3 times. ఈ 3 times దీంతోనే? వెదర్ మంచిగా ఉంది, మంచిగా వర్షం. గేట్ల దగ్గరికి వచ్చినాము. ఇడికెళ్ళి ఏ నుంచి ఆ నుంచి వస్తుంటేనా? వర్షం ఇట్లా పడుతుంది మన మీద. వాటర్ నీకు కూడా అవుతుందా? కక్కనే ఊరు కారు పడక ఈయన ఒకడు, నితిన్ గారు ఒకడు. మా దోస్తులు అయితే కారు పడక కక్కుతుండు బాయ్. ఇంకోటి మాట్లాడు. ఏమో ఎంతసేపు కక్కుతురా? కారు పడక కక్కుతురు గాయస్ వీళ్ళందరూ. కారు సైడ్ కాపినాము, కక్కుతేనే ఊరు కారు పడక పాపం. ఇది సెకండ్ టైం బాయ్. ఇది ఎట్లా అవుతుంది బాయ్ పానము? కక్కితే ఫ్రీ అవుతుంది బాయ్. బస్సు బాయ్ కిస్ ఇస్తుంది కావు.
ఏం కావాలి నీకు? వచ్చింది గాయస్, మంచిగా మనతో మాట్లాడుతుంది అది వచ్చి. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? గాయస్ ఎంత మంచిగా ఉన్నావు. పలగారులు అమ్ముతున్నావా ఇట్లాడా? శ్రీశైలంలో బాన్గాడు పలగారులు అమ్ముతుండు. ఎంత ఒకటి? హౌ మచ్ కాస్ట్? 10 రూపీసా? ఒకటి ఇచ్చేసి. సో గాయస్ అందరం అయితే దోతీలు కట్టుకున్నాం, స్నానం చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే దోతీలు కట్టుకున్నాం. చూడరు ఎట్లరు ఒక్కొక్కడు కట్టేటప్పుడు చూపించారా బాయ్కి ఇంకా కట్టవసలేదు దోతి. ఏమైందిరా కిషోర్గా ఈ శక్తినే ఉండు, ఒక్కని కూడా దోతి కట్టడానికి వస్తలేదు. ఏదో మళ్ళీ దోతీలు దోతీలు కట్టుకున్నాం అని తీసుకుర్రు వద్దురా అంటే ఒక్కని కూడా దోతీలు కట్టడానికి వస్తలేదు. ఒకసారి చూడుతున్నది ఎంత మంచి కట్టుకున్నావు వీడు ఒకసారి. అరే ఈ లంగేసుకొచ్చిండు గ్యాస్ బాన్గాడు లంగేసుకొని వచ్చిండు. మన మంచిగానే బాన్గాడు వెరైటీ కొడుతుంది లంగ టైపు. గాయస్ మనం అయితే ఇప్పుడే స్నానం చేసి అట్లా పంచ కట్టుకొని రెడీ అయినాము. పంచాలు తెలుగు సాంప్రదాయమా? మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనమైతే పంచాలు అయితే కట్టుకున్నాం గాయస్. ఇప్పుడు ఎన్ని గంటల ఇప్పుడు ఈయన బర్త్డే అని తీసుకొని వచ్చిండు. ఇంకా దర్శనం కూడా అవుతలేదు. టైం 10 అవుతుంది, 9 అవుతుంది టైం. 9:30 అవుతుంది టైము. అదే నువ్వు పంచ కట్టుతున్నావా? దాన్ని ఏం చేస్తున్నావు పై నువ్వు? గాయస్ మా దోస్తులందరూ పంచాలు కట్టుకోరు, ఒక్కరు కూడా నడవనికి వస్తలేదు. పంచాలు కట్టుకోరు, ఒక్కరు కూడా నడవనికి వస్తలేదు. సార్ వీడు ఎట్లా పోతురు, ఎట్లా పోతురు? గాయస్ ఫైనల్లీ రెడీ అయితే అయిపోయినాం. మనం అయితే దర్శనానికి పోతున్నాము రెడీ అయ్యి. చూడండి మా ఊళ్ళో సారి పంచాలు కట్టుకొని దర్శనానికి పోతున్నాం. ఇప్పుడైతే అందరము ఎంత ఈ నుంచి ఎంత దూరం ఉంటుంది గుడి? 50 ఉంటుంది బాయ్. చూడండి గాయస్ మా వాళ్ళు ఎట్లుర్రు ఒకసారి. పబ్లిక్ అయితే మస్తు మందుర్రు, ఫుల్ రష్. అసలు పబ్లిక్ అయితే చాలా మంది. బయటికి ఒకటైతే 2 అవుతా నాకు తెలిసి 3 అవుతా అనుకుంటా గాయస్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:30 10 అవుతుంది. 10 అయితే లేదురా 9:50 అవుతుంది గాయస్. ఫుల్ పబ్లిక్ అవుతారు. మేము దర్శనం చేసుకుని వచ్చేలోపు అయితే ఒక ఎంత అవుతారా బాగా మనం వచ్చేలోపు? 2 అయితే అవుతుంది గాయస్ మేము వచ్చేలోపు. విఐపి దర్శనం లేదు, చేపిస్తాడు విఐపి దర్శనం. పవన్ భాయ్ సెట్ కారు మొత్తం తొందర వెళ్ళిపోవాలి దర్శనానికి మనం. 12 గంటలకు ఓపెన్ ఆ టెంపుల్. 12 గంటలకు ఓపెన్ అంటే గాయస్ టెంపుల్ అయితే. బుట్టు పెడుతుంది, బుట్లో సూపర్. బర్త్డే బాయ్ అయితే ఖతర్నాక్ పెట్టుకుంటున్నాడు. బుట్లు అయితే పెట్టుకున్నాం గాయస్ అందరం అయితే. ఇప్పుడు బర్త్డే బాయ్ అయితే చాలా ఆపుతున్నాం మనం అయితే. ఫైనలీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చినాం మనము? పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చినాం రా? 9 గంటలకు వచ్చాం గాయస్. ఇప్పుడు అయితే 4:30 అవుతుంది. నాకు తెలిసి అంతా కంప్లీట్ అయిపోయేసరికి 4:30 అవుతుంది. నాకు తెలిసి శ్రీశైలంలో దర్శనానికి దేవుని దర్శనానికి అయితే ఒక 2 గంటలు పడుతున్నాం. కానీ లాస్ట్ తీసుకుని ప్రసాదం కాడ కూడా 2 గంటలు 2 గంటలు కాదు ఎక్కువనే పడుతుంది. సపరేట్ లడ్డు తీసుకుని లోపమ్మ ఆఖరికి నువ్వు ఈడ చెమటలు గాయస్ మొత్తం అయితే. నాకైతే అలా తడిచిపోయింది ఆ లైన్ లో అయితే. ఆ లైన్ లో ఒత్తి చంపిరా నాయన నన్ను అయితే. బాన్గాడు అయితే నిమ్మలంగా పైసలు ఇచ్చిండు. కుసూరు మంచిగా పోయి కార్లో పోయి ఏసీ వేసుకొని కూసురు. ఇంకా మీరు ఫోన్ ఎంతసేపు చేస్తారా? అయిపోయింది తమ్ముడు. ఫోన్లు ఎంతసేపు చేస్తారు? కాదు మళ్ళీ వచ్చిన తర్వాత లైన్ కట్టాలని ఉంటా అని చెప్పేసి చెప్తుంటలేడు. పోతాం మహేష్ పోతున్నాడు. ఆఖరి మన ఇద్దరిని బుక్ చేసేసారు మొత్తానికి.
శ్రీశైలం ఫ్రెండ్స్ తో వస్తే ఇట్లుంటది చూడండి. పవన్ ఇవో చేతుల ఇవన్నీ సంచులు మూటలు. ఒకసారి ఆల చేతులు చూడండి గాయ, ఆ చేతిలో ఆడైతే ఊపుకుంటూ వస్తుంది కానీ ఊడైతే పట్టుకుంటలేడు. మేమే తీసుకురావాలి, మేమే పట్టుకోవాలి, మేమే తినిపించాలి. అది కూడా ఉన్నట్టుంది కథలతో. ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టి తినిపించాలి. అనేది అంటే నాన్ వెజ్ తింటా అంటారు. సరే గాయస్, ఇది శ్రీశైలం ట్రిప్ అయితే ఇట్లుంది మాదైతే. నెక్స్ట్ ట్రిప్ గోవాకి వెళ్దామా? డ్రీమ్స్ లో. ఓకే గాయస్, మళ్ళా కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.